ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి, సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు, పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావా? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నామని చెప్తున్నారు, కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు. మీరు ఎంతమంది వస్తారు? మీరు ఒక పర్ఫార్మా ఇస్తున్నాం, మీరు ఎంతమంది వస్తారు, ఎక్కడికెక్కడ దిగుతారు, ఎక్కడ హెలిప్యాడ్ పెడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు, ఇదంతా కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. దీనికి తగ్గట్టుగా మేమందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేదొకటి, వీళ్ళు చేసేదొకటి. పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా, మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు, జనాలకి ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్దీ మేము పనిచేస్తూ ఉంటే, తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది.